సోలార్ ప్యానెల్ నిర్వహణ యొక్క ప్రదర్శన, శుభ్రపరచడం, DC శ్రేణి తనిఖీ, శుభ్రపరిచేటప్పుడు జాగ్రత్తలపై అనే ఈ సెషన్కు సాదర స్వాగతం. ఈ అభ్యాసం ముగింపులో మీరు చేయగలిగేవి: సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్ల నిర్వహణను నిర్వహించటం, అవసరమైన పరికరాలు మరియు సాధనాలు, కంటైనర్, క్లీన్ వాటర్, వైపర్, క్లీనింగ్ ఫ్లూయిడ్. సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్ల నిర్వహణను నిర్వహించడం. సోలార్ ఫోటోవోల్టాయిక్ శ్రేణిని శుభ్రం చేయుట. మాన్యువల్. సోలార్ ప్యానెల్ పై కూర్చోవద్దు, నిలబడవద్దు లేదా నడవవద్దు. కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోవడానికి అరచేతిని ప్యానెల్ పై ఉంచడం కూడా అంతర్గతంగా సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్ దెబ్బతింటుంది. ఉపయోగించే నీరు మురికి మరియు భౌతికంగా ఇసుక లేకుండా ఉండేలా చూసుకోండి. కలుషితాలు. డీఅయోనైజ్డ్ నీరు ఉత్తమం. 200 ppm కంటే మినరల్ కంటెంట్ ఉన్న నీటిని ఉపయోగించకూడదు. క్లీనింగ్ ఏజెంట్ తప్పనిసరిగా తేలికపాటి నాన్ స్టిక్ మరియు రాపిడి కానిది డిటర్జెంట్ ఉపయోగించవచ్చు. సాధారణ క్లీనింగ్ కోసం ధూళి కనిపించని చోట నీరు లేదా సన్నగా పలుచన చేసిన క్లీనింగ్ ఏజెంట్ ను మాత్రమే ఉపయోగించవచ్చు. ధూళి లేదా దుమ్ము స్థాయి ఎక్కువగా ఉన్న చోట మరింత శుభ్రపరిచే ఏజెంట్ ను కలపండి. మిక్స్ చేసిన దానిని సూర్యరశ్మి వైపు ఉన్న ఉపరితలంపై పోసి శుభ్రం చేయడానికి వైపర్ తో మెల్లగా బ్రష్ చేయండి. మాడ్యూల్స్ యొక్క వెనక వైపున బ్రష్ తో శుభ్రపరచరాదు. లీడ్ వైర్స్, జంక్షన్ బాక్సులు దెబ్బతినకుండా ఉండుటకు. పక్షి రెట్టలు, కీటకాలు, ధూళి మొదలైన వాటి మొండి గుర్తులను తొలగించడానికి మృదువైన స్పాంజ్, ఫైబర్ క్లాత్ లేదా రాపిడి లేని బ్రష్ ని ఉపయోగించండి. శుభ్రం చేయడానికి మాడ్యూల్స్ పై కూర్చోవద్దు, నిలబడవద్దు లేదా అడుగు పెట్టవద్దు. సోలార్ ప్యానెల్ ఉపరితలాన్ని శుభ్రం చేయడానికి మెటల్ బ్రష్ ను ఉపయోగించవద్దు. DC శ్రేణి తనిఖీ. DC అరే తనిఖీ మాడ్యూల్ పరిస్థితి, మాడ్యూల్ శుభ్రపరచడం, మాడ్యూల్ దెబ్బతినడం, ధూళి పేరుకుపోవడం మొదలైన వాటిపై వివరాలను అందిస్తుంది. అరే టాప్ గ్లాస్ తనిఖీ యొక్క ఉపసమితిని తనిఖీ చేయండి. బ్యాక్ షీట్ తనిఖీ. మచ్చలు, బొబ్బలు, కాలిపోవడం, రంగు మారడం కోసం చూడండి. సరైన వైర్ పరిస్థితి మరియు పరిమాణం. అరే వైరింగ్ పొడిగింపులలో కనెక్టర్ల కోసం తనిఖీ చేయండి. మాడ్యూల్ మరియు అరే జంక్షన్ బాక్స్లను తనిఖీ చేయండి. సీలాంట్లు, సరైన వైర్ నిర్వహణ కోసం చూడండి. మాడ్యూల్ బిగింపు పద్ధతిని తనిఖీ చేయండి. వదులుగా ఉండే ఫాస్ట్నర్ల కోసం తనిఖీ చేయండి. సురక్షితంగా మరియు సరిగ్గా సీలు చేయబడింది. కింద శిథిలాల నిర్మాణం కోసం శ్రేణిని తనిఖీ చేయండి. అవసరమైనప్పుడు శుభ్రం చేయండి. శ్రేణిని దృశ్యమానంగా తనిఖీ చేయండి. విరిగిన, దెబ్బతిన్న లేదా వదులుగా ఉన్న మాడ్యూల్, వదులుగా ఉండే ర్యాంకింగ్ హార్డ్వేర్, వైరింగ్ మరియు MC4 కనెక్టర్లు, అన్ని DC కనెక్షన్లు మరియు కాంబినర్ల తుప్పు, కాలిన ఫ్యూజులు, లోపలి భాగంలో చెమ్మ, వేడి, కీటకములు మొదలైన వాటిని తనిఖీ చేయండి. ఫ్రేమ్లు మరియు ర్యాంకింగ్ నిర్మాణం మధ్య గ్రౌండ్ కంటిన్యూటీ కోసం తనిఖీ చేయండి. విద్యుత్, భూమికి కేబుల్ యొక్క కొనసాగింపు కోసం తనిఖీ చేయండి. రీక్యాప్. ఈ సెషన్లో మనం నేర్చుకున్నది ఏ విధంగా సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్యానెళ్ల నిర్వహణను నిర్వహించటం. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుస్తాము. ధన్యవాదాలు.